నే వానరునయ్యాను. ఓ ప్రభు, నన్ను రక్షించండి. నారాయణ నారాయణ. ప్రభు, ఏమైంది? నారాయణ నారాయణ. నారదుడు ఒక ఆపదలో చిక్కుకున్నాడు దేవి. దుఃఖావస్థలో నన్ను పిలుస్తున్నాడు. కానీ నేను అతడి ఎదుటకు వెళ్ళి అతడికి సిగ్గు కలిగించదలుచుకోలేదు. స్వామి, నారదుడు తమకు పరమభక్తుడు. మీరతడి కష్టాన్ని తీర్చండి. నేను అసహాయుని దేవి. మొదట అతడు పరమేశ్వరుని ద్వారా వరం పొంది ఉన్నాడు. ఇప్పుడేమో తన మిత్రుడైన పర్వతుని వల్ల శాపగ్రస్తుడయ్యాడు. తన మిత్రుడి వల్లనే శాపగ్రస్తుడయ్యాడా? అయితే నారదుడు తన తపోబలంతో ఈ శాప ప్రభావం నుంచి తప్పించుకోలేడా? స్వామి, మీరు మీ కృపాదృష్టితో అతడిని ఈ ఆపద నుంచి కాపాడలేరా? విధి విధానంలో త్రిమూర్తులం జోక్యమెన్నడూ చేసుకోము. ఆ పర్వతుడిచ్చిన శాపం అతడే ఉపసంహరిస్తాడు. కాని ప్రభు, ఏమిటో ఆ శాపం? పర్వతుడు ఈర్ష్య వల్ల నారదుణ్ణి వానరముఖుడవు కమ్మని శపించాడు. సంజయ మహారాజుకు అతిథిగా ఉంటూ వానరముఖంతో నారదుడు ముఖం చాటు చేసుకుని నన్ను పిలుస్తున్నాడు దేవి. నీవన్నది నిజమే దేవి. నేను వెంటనే అక్కడకు వెళ్ళి అతన్ని ఓదార్చవలసిందే. ఓ ప్రభు, నా ఆరాధ్యదేవా, నన్ను ఈ సంకటం నుంచి తప్పించండి. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. ఈ విషమ పరిస్థితి నుంచి రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. నారద, ప్రభు ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు, నన్ను రక్షించండి ప్రభు. ప్రభు ప్రభు, నాకెంతటి దుర్దశ కలిగించారు ప్రభు. ప్రభు, నా దురదృష్టం నన్ను ఇంత క్రూరంగా హింసిస్తోందే ప్రభు. తమరు చూస్తున్నారుగా ప్రభు. నన్ను మునుపటిలా మార్చేయండి ప్రభు, మునుపటిలా మార్చేయండి ప్రభు. ఈ లజ్జాకరమైన పరిస్థితిని తొలగించండి ప్రభు, తొలగించండి ప్రభు. లే నారద. నారద, నిన్ను చూస్తే బాధగా ఉంది. కానీ నేను అసహాయుణ్ణి. తనకు తానే పశ్చాత్తాపంతో దహించుకుపోయి పర్వతుడే తిరిగి వచ్చేంత వరకు నీవీ రూపంలోనే ఉండాలి. నారద, వానరముఖం ధరించడం వల్ల నీకు కష్టమేమీ కలగదు. దానివల్ల అపూర్వమైన అనుభవాలు కలుగుతాయి. ఇది అభిశాపం కాదు, వరం అనుకో. ఈ కొత్త జీవితానుభవాన్ని స్వయంగా పొందు. ప్రభు, నాకు ఓ మాట చెప్పండి. నాకు మళ్ళీ నా పూర్వ రూపం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? పర్వతుడు తిరిగి వచ్చే సమయం చూస్తూ ఉండగానే గడిచిపోతుంది. అప్పటిదాకా దమయంతిని ఆశ్రయించి ఉండు. శుభం కలుగుతుంది. మునీంద్ర, లేవండి. నేను మీకోసం మంచి భోజనం తెచ్చాను. లేవండి మునీంద్ర, లేవండి. భోజనానికి వేళ అయింది. మునీంద్ర, మీకేమైంది? ఎందుకు ఇలా అయిపోయారు మునీంద్ర? రాకుమారి, ఇక తమకు నేను నా ముఖాన్ని చూపించలేను. నేను ఎంతో కురూపినైపోయాను. దయచేసి మీరు నాకిక సెలవిప్పించండి. ఎవరి వల్ల మీకు ఈ దుర్దశ కలిగింది మునీంద్ర?
ఎవరు కారణం రా కుమారి. నేను చేసిన కర్మ ఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను. మనకొచ్చిన కష్టాలకు, మన బాధలకు మనం ఎప్పుడూ ఇతరులను తప్పు పడతాం. కానీ అది ఉచితం కాదు. ఇతరులను తప్పు పడితే లాభం కాదు, నష్టమే జరుగుతుంది. తప్పు పట్టిన దానికి పాపం మరింత పెరుగుతుంది. మన కర్మ ఫలం అనుభవించటానికి మరింత సమయం పడుతుంది. ఏమైంది? నారదముని నారదమునే? మునీంద్ర, తమకున్న సిద్ధులు, అద్భుత శక్తులు అన్నీ కూడా పనికి రాకుండా పోయాయా? మీరు కురూపి అవ్వకుండా తప్పించుకోలేకపోయారా? మహారాజా, నేను చెబితే నా మాట మీరు నమ్మలేదు. ఇప్పుడు కళ్ళారా చూడండి. నారదుడు మన కుమార్తెను పాపిష్టి కళ్ళతో చూసిన ఫలితం ఇలా అనుభవిస్తున్నాడు. లేదమ్మా, లేదు. అదేది నిజం కాదు. ఈయన ఎన్నడూ అలా ప్రవర్తించనే లేదు. పైగా ఎప్పుడూ నా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించారు. దమయంతి, నారదుడు మన ఆతిథ్యాన్ని దురుపయోగం కావించి నిన్ను భ్రమింపజేశాడు. ఇతడి వానర ముఖాన్ని చూశాక కూడా నీకు నిజం తెలియటం లేదా? నీకిప్పటికీ కనువిప్పు కలగటం లేదా? నారదముని, మీకు ఇంకా సిగ్గనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే తమ ఈ సుందర వదనార విందంతో పాటు వెంటనే ఇక్కడి నుంచి దయచేయండి. అమ్మా, నేను నా మనసారా ఈయనని నా భర్తగా వరించానమ్మా. నీకేమైనా మతిపోయిందా? నీ బుద్ధి గడ్డి తింటుందా? ఈ కురూపి సన్యాసి మోసగాడితోనా? వాడితోనా నీ వివాహం? ఈ నిర్భాగ్యుడితోనా? మరి పితాశ్రీ, నీవింక ఏమీ చెప్పనవసరం లేదు. నేనిక నీ వివాహాన్ని విరాటరాజు అంశుమానుడితో నిశ్చయం చేశాను. నా జీవితంలో వీరు తప్ప ఇంకెవ్వరూ కూడా నా భర్త కావడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఇక వీరే నా సర్వస్వము. వద్దు రాజకుమారి, వద్దు. మీరలా ఆవేశపడకండి. నా వంటి అభాగ్యుడి కోసం మీ జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసుకోకండి. రాకుమారి, నాలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా మీ తల్లిదండ్రులని విరోధిస్తూ ఈ రాజభోగాల జీవితం త్యాగం చేయదలుచుకుంటున్నారు? మీరిలా చేయడం ఉచితం కాదు. మీరు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పక విని సుఖంగా జీవించండి. మునీంద్ర, 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 పదమ్మా, పద. మునీంద్ర. మనమిక యజ్ఞం ప్రారంభిద్దాం. మీరందరూ ఏకకంఠంతో నన్ను అనుకరించండి. తమ ఆదేశాన్ని శిరసావహిస్తాం గురువర్య. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతే ప్రణామం ఋషివర్య. ఋషివర్య, తమరు పరమాద్భుత శక్తి సంపన్నులు. అందుకే తమ శరణు కోరి వచ్చాను. ఏం నిన్ను కూడా దుష్టుడైన ఆ ఇంద్రుడు స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడా? ఏం అది నిజమైతే నీవు కూడా మాతో యజ్ఞం చేయటానికి కూర్చో. కానీ యజ్ఞానికి అడ్డు మాత్రం తగలకు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్థార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఋషివర్య,
నా బాల్యమిత్రుడైన నారదుడు నన్ను శపించాడు. నేను ఆకాశ మార్గాన పయనించి స్వర్గం చేరుకోలేనట. తమకు అపార శక్తి ఉంది కదా, దయచేసి నన్ను స్వర్గానికి చేర్చండి. దుష్ట పర్వత, బహుశా నాకు శత్రువైన ఇంద్రుడే నిన్నెలా యజ్ఞానికి అడ్డు తగలటానికి పంపించాడేమో. నేను నీకు శాపమిస్తున్నాను. నీకిప్పుడు ఒక ఘోర విపత్తు వాటిల్లుతుంది. ఆకాశమే కాదు, భూమిపై సంచరించే శక్తినే కోల్పోతావు. పో, తక్షణమే నా కంటికి కనపడకుండా పో, లేకపోతే నిన్నిప్పుడే నా క్రోధ జ్వాలల్లో భస్మం చేయగలను. క్షమించండి, క్షమించండి ఋషివర్య. యజ్ఞానికి భంగం కలిగించకాదు నా గోడును విన్నవించుకొని వచ్చాను. నేను వెళ్తాను, 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 ఐం హ్రీం వెళ్తాను, క్లీం వెళ్తాను. చాముండాయ విచ్చయ క్షమించండి, స్వాహా. వెళ్తాను, ఐం హ్రీం వెళ్తాను, క్లీం వెళ్తాను. చాముండాయ విచ్చయ స్వాహా. చిదాగ్నికుండ సంభూత 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 స్వాహా. సర్వాభరణ భూషిత స్వాహా. పదండి, దేవేంద్రుడికి తెలియచేద్దాం. సర్వాభరణ భూషిత స్వాహా. దేవేంద్ర, దేవేంద్ర, ఓ దేవేంద్ర! ఏమైంది, ఏమైంది? అనర్థం జరిగింది దేవేంద్ర. ఆ అనర్థం ఏమిటో సరిగ్గా చెప్పండి వరుణ్ దేవా. త్వష్ట ఋషి మహాయజ్ఞం చేస్తున్నాడు దేవేంద్ర. ఆ యజ్ఞం నానాటికి తీవ్రతరమైపోతోంది. అతడికి ఏ క్షణంలోనైనా సాఫల్యం పొంది మనకు విరుద్ధంగా తన అద్భుత శక్తులను ప్రయోగించగలడు. ఒక విషయం స్పష్టం దేవేంద్ర, అతడు పొందిన శక్తితో తన అవమానానికి తప్పక మీపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అది నిజమైతే అంతకు ముందే మనం జాగ్రత్త వహించాలి. మీరు అనుమతిస్తే మేము మా శక్తులను ప్రయోగించి త్వష్ట ఋషిని అతడి యజ్ఞాన్ని నాశనం చేసేస్తాం. అవును దేవేంద్ర, త్వష్ట ఋషి కనుక జీవించి ఉంటే మనకెవరికీ శాంతి అనేది ఉండదు. అతడు స్వర్గలోకానికి శత్రువు అయ్యాడు. స్వామి, ఏదైనా చేసే ముందుగా మీరు దేవగురు బృహస్పతుల వారి అభిప్రాయాన్ని తప్పక తీసుకోవాలి. అదేమీ అవసరం లేదు. దేవగురు అభిప్రాయం తీసుకోని అవసరం లేదా? ఏ? పరిస్థితిని కొంచెం అర్థం చేసుకో సిచి. ఆ దేవగురు బృహస్పతి త్వష్ట మహర్షిపై శక్తి ప్రయోగం చేయవద్దని ఆదేశమే కనుకిస్తే అప్పుడు మనకు గతేమిటి? అప్పుడు కూడా మనం శక్తి ప్రయోగించవలసిందే కదా. ఆయన ఆదేశం తీసుకోకపోతే ఆయన మాటను ఉల్లంఘించిన దోషం ఉండదు. మీరు ముగ్గురు వెళ్ళి మీ యొక్క శక్తుల ప్రయోగం కావించి త్వష్ట ఋషి శక్తిని క్షీణింపచేయండి. అప్పుడు మనం శక్తివంతులమవుతాం. శ్రీమత్ సింహాసనేశ్వరి స్వాహా. చతుర్బాహు సమన్విత స్వాహా. చిదగ్నికుండ సంభూత స్వాహా. సర్వాభరణ భూషిత స్వాహా. బ్రహ్మగ్రంథి విభేదిని స్వాహా. విష్ణుగ్రంథి స్వాహా. బ్రహ్మగ్రంథి స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ స్వాహా. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ స్వాహా.
యజ్ఞపితా త్వష్ట ప్రణామం. యజ్ఞపితా త్వష్ట, నేను విశ్వరూప త్రిశిరుణ్ణి. తమకు నేను యజ్ఞపుత్రుణ్ణి. తమ కోరికలను సాకారం చేయటానికై ఈ యజ్ఞం వల్ల ప్రత్యక్షమయ్యాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలి? యజ్ఞపుత్ర త్రిశిర, నేను నిన్ను ఇంద్రుడిపై నాకు జరిగిన ఘోర అవమానానికి పగ తీర్చుకోవటానికే ఉత్పన్నం చేశాను. నాకు తెలుసును నీవు అపార శక్తివంతుడివే. కానీ ఆ ఇంద్రుణ్ణి దండించటానికి అవసరమైనటువంటి బలాన్ని నీవు కేవలం తపస్సు ద్వారానే పొందగలవు. అందువల్ల నీవు వనంలోకి వెళ్ళి ఆ బ్రహ్మదేవుని ఆరాధించు. ఆయన నుంచి అమరత్వాన్ని వరంగా పొందు. ఆ తరువాత మనకు పరమశత్రువైన ఆ ఇంద్రుడిపై ఘాతక ప్రహారాలు చెయ్యి. యజ్ఞపిత, తమకు నా శక్తి ఎటువంటిదో నమ్మకం లేదా? నీ శక్తి గురించిన నమ్మకంతో ప్రసక్తి లేదు వత్సా. ఆలోచించవలసినది, వజ్రధారి ఇంద్రుడు బలశాలే కాదు, ఎంతో మోసగాడు, కపటి. అతడు నిన్ను నాశనం చేయడానికి అధమ నికృష్టోపాయాలను ప్రయోగిస్తాడు. అందుకే నీవు ముందుగా అమరత్వాన్ని వరంగా పొందాలి సుమా. అప్పుడే సురక్షితంగా ఉంటావు. అందువల్ల నీవు నా ఆజ్ఞను పాటించాలి. మీకు మీ యజ్ఞపుత్రుడి శక్తులపైనే నమ్మకం లేనప్పుడు మీ ఆజ్ఞను పాటించడం అనేది నాకిక తప్పనిసరి. వివసుడై కార్యం చేపడితే సంపూర్ణ విజయం ఎన్నటికీ లభించదు పుత్రా త్రిశిర. పూర్ణ విజయానికై ఉత్సాహంగా మనోల్లాసాన్ని, ఆనందాన్ని పొంది మరీ కార్యం చేపట్టాలి. ఆనందం పొందాలా? ముందుగా భూలోకంలో సుందరమైన మనోహరమైన వాతావరణాన్ని చూసి ఆనందించేందుకు నాకు అనుమతినివ్వండి. ఎంత అందంగా ఉంది ఈ వాతావరణం! అయితే ఇక నీ ఇష్టం వత్స, ఎక్కువ ఆలస్యం చేయవద్దు. మూడు తలలు కలిగిన ఈ వింత ప్రాణి మనకొక అతి భయంకరమైన విపత్తును కలిగించగలడు. అందువల్ల అతన్ని ప్రాణాలతో వదలరాదు. జాగ్రత్త! ఓ దేవేంద్ర, జాగ్రత్త! మీరు నన్ను సంప్రదించకుండా త్వష్ట మహర్షిని అగ్నితోనూ వాయువుతోనూ వేధించారు. అయినా కూడా అతడికేమీ మీరు హాని కలిగించలేకపోయారు. ఓ విషయాన్ని మీరెన్నడూ మర్చిపోకూడదు దేవేంద్ర. త్వష్ట మహర్షి శక్తి ఉపాసకుడు. మీరతడిలో క్రోధాన్ని రగిలించారు. మీరు గనక మళ్ళీ అతడికి హాని కలిగించ ప్రయత్నిస్తే దానివల్ల మీకు నాశనం తప్పదు. అయితే త్వష్ట మహర్షి ప్రతీకారానికై ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా దేవగురు? స్వర్గానికి దేవతలకు కలగనున్న ఈ విపత్తును మేము ఎదుర్కోవద్దంటారా? అందరినీ ఆపదకు గురి చేయమంటారా? లేదు దేవగురు, లేదు. అందుకు నేనెన్నటికీ ఒప్పుకోను. అయితే మీరు నా సూచనను పాటించదలచలేదా? మీ సూచనను నిర్లక్ష్యం చేయాలని నా అభిప్రాయం కాదు దేవగురు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలిచాను. శత్రువులు మన వినాశానికై ప్రయత్నిస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది తప్పంటారా? అది ఎన్నటికీ కానే కాదు. అయితే ఇది కూడా తెలుసుకోండి. మీరు గనక త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడైన త్రిశురునికి హాని చేసే ప్రయత్నం చేస్తే ఒకటి మాత్రం తప్పదు. త్రిశురుణ్ణి ఉత్పన్నం చేసినట్టి త్వష్ట ఋషి రెండింతల శక్తితో మీపై దాడి చేస్తాడు. శత్రుత్వం అనే ఆ అగ్ని భయంకర రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఈ శత్రుత్వాన్ని ఇక పెరగనివ్వకండి. స్వర్గాన్ని రక్షించే ఉపాయం ఆలోచించండి. స్వామి, దేవగురువుల సూచనను నిర్లక్ష్యం చేయకండి. త్రిశరునికి హాని తలపెట్టే ఆలోచన ఇక మానుకోండి స్వామి. వజ్రాయుధమా! త్రిశిరా! త్రిశిరా! త్రిశిరా వస్తున్నా! सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयभेस्त्राहिनो देवी
దుర్గే దేవి నమోస్తుతే. త్రిశిరుడు ఒక్కడే ఆశ్రమంలో ఉన్నాడు. త్వష్ట ఋషి ఆశ్రమానికి దూరంగా వెళ్ళాడు. త్వష్టకి సంగతి తెలియనే తెలియదు. ఈ త్రిశిరుని వధ ఎవరు చేశారో ఆ విధాతయే నా మార్గాన్ని సుగమంగా సులువుగా చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. త్రిశిరా, ఎవరు నీవు? నీవిక్కడికి ఎందుకు వచ్చావు? అది నీవు తెలుసుకోనవసరం లేదు. ఇది మాత్రం తెలుసుకో, నేను నీ పాలిటి మృత్యువును నిన్ను వధించడానికే వచ్చాను. యజ్ఞపితా త్వష్ట! యజ్ఞపితా త్వష్ట! యజ్ఞపితా త్వష్ట! పదండి, ఆశ్రమానికి పదండి. పుత్ర త్రిశిరా! 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 ఎవరు చేశారు ఈ ఘోరమైన అపరాధం? ఎవడా హంతకుడు? ఈ పాపం చేసినది తప్పకుండా నా శత్రువు ఇంద్రుడే. ఓరి ఇంద్ర, నీవు మోసంతో నా యజ్ఞపుత్రుణ్ణే వధించావుగా. నీవు శక్తి ఉపాసకుడైన త్వష్ట మహర్షి సిద్ధులనే ఎదురిస్తున్నావు. నీవు దీని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు. నేనిక నిన్ను నీ స్వర్గలోకాన్ని కూడా భస్మీపటలం చేసేస్తాను. మాతా శక్తి, ఓ పరమా శక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆది శక్తి, నాకు ఎంతో శక్తిని ప్రసాదించు. నాకెంతటి శక్తి కావాలంటే నేను నా శత్రువైన ఆ ఇంద్రునికి తగిన దండన తక్షణమే విధించాలి. దేవగురు, నా స్వామి ఇంకా తిరిగి రాలేదే? ఎక్కడున్నారో? ఆయన కుశలమేనా? దయచేసి చెప్పండి దేవగురు, ఆయన క్షేమమే కదా? శచీదేవి, మన దేవేంద్రుడు ఒక ఘోర పాపకృత్యం చేసి వజ్రాయుధం కోల్పోయాడు. వజ్రాయుధమా? 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 దేవగురు, మన దేవేంద్రులు ఎటువంటి పాపకృత్యం చేయడం వల్ల తన వజ్రాయుధాన్ని కోల్పోయారంటారు? అదేదో ఆ దేవేంద్రుడే వచ్చి ఇక మనకు చెప్పాలి. స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ మీరు చేసినట్టు ఆ పాపకృత్యం ఏమిటి? ఎందుకు మీ శక్తివంతమైన ఆ దివ్యాస్త్రం వజ్రాయుధాన్ని కోల్పోయారు? వజ్రాయుధం విషయం నీకెలా తెలిసింది దేవి? నీకెవరు చెప్పారు? దేవగురు బృహస్పతులే. చెప్పండి స్వామి, మీరు ఏం పాపకృత్యం చేశారు? దానికి కారణం? పాపకృత్యమా? ఎవరన్నారు నాది పాపకృత్యమని? ఎవరా దేవగురు బృహస్పతి నేను చేసినది పాపమని, తగని కార్యమని చెప్పడానికి? నేనేం చేసినా కూడా స్వర్గం రక్షణకు, దేవతల కోసం చేశాను. అందుకు నేనెన్నడూ పశ్చాత్తాపపడను. కానీ స్వామి, ఈ విషయం ఇంకేమీ చర్చించవద్దు దేవి. సమయం వచ్చినప్పుడు పరిస్థితి నీకే అర్థమవుతుంది. పరిస్థితి అర్థమవుతుంది చాలు కానీ- దేవి చాలు.
నేను చాలా అలసిపోయాను. నాకు కాస్త విశ్రాంతి అవసరం. దేవేంద్రుడు చేసిన పాపకృత్యం ఏమిటో? ఆ సంగతి సచీదేవి అడిగినా కూడా దేవేంద్రుడు చెప్పలేదే. ఏమైనా దీనివల్ల మనకేమి కొత్త ఆపద రాదు కదా. బహుశా త్వష్ట ఋషి ఏమైనా చేశాడేమో. ఏమైనా జరిగి ఉండొచ్చు, మనమేమీ తేల్చి చెప్పలేము కదా. అయితే ఈ చర్చ మానడమే మంచిది. ఓ శక్తి మాత, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ అనాది శక్తి, పరాశక్తి, దేవేంద్రుని కారణంగా త్వష్ట మహర్షి తప్పక క్రోధితుడవుతాడు. అతడి క్రోధ ప్రతీకార వాంఛల నుంచి స్వర్గాన్ని కాపాడవమ్మా, స్వర్గాన్ని కాపాడు. నారదుడు నాకిచ్చిన శాపం ఏమంటే గగన విహారం చేయగలిగిన నా శక్తిని నేను కోల్పోతానట. ఎన్నడూ స్వర్గానికి చేరుకుని మా గురువులు బృహస్పతుల వారి దర్శనం చేసుకోలేనట. కానీ మరి నారదుడి శాపం నిజంగా తగులుతుందా? స్వయంగా తన దివ్యశక్తులనే కోల్పోయినవాడు దేవర్షి ఎలా కాగలుగుతాడు? సామాన్యమైన ఋషి కూడా కాడు. నేనిలా హతాశున్నయి శాపం వల్ల భయపడి గగన విహారం చేసే ప్రయత్నాన్ని మానుకోరాదు. బహుశా అలా విహరించే శక్తి నాలో ఇంకా ఉండి నేను ప్రయత్నిస్తే మళ్ళీ సాక్షాత్కరిస్తుందేమో. ఈ కన్య ఎవరో నన్ను చూసి నవ్వుతోందే. నా మగతనాన్నే ఈమె అవహేళన చేస్తోందా? ఇక నేను ఈ చెట్టెక్కి ఎగిరేందుకు ప్రయత్నం చేయవలసిందే. అప్పుడే ఎగరగలను. నేను పర్వతమునిని, దేవతలకు గురువైన బృహస్పతికి శ్రేష్ఠ శిష్యుణ్ణి, పర్వతుణ్ణి. ఇలా ప్రకటిస్తున్నాను. నాకు గగన విహారం చేయగలిగే శక్తి ఉన్నది. నేను మునిపటిలాగే సహజ సిద్ధంగా ఆకాశంలో ఎగరబోతున్నాను. దివ్య శక్తి విహీనుడైన నారదుని శాపం ఈ విషయంలో నా శక్తికేమీ అడ్డు రాబోవడం లేదు. నేను ఎగరబోతున్నాను. తప్పకుండా ఎగురుతాను. ఎగిరే తీరుతాను. అయ్యా, ఓ అయ్యా, ఏటైందమ్మా వన్య? ఏటైంది? ఏటైంది? ఓలమ్మ ఈ మడిసి, ఇంతకి ఏటైంది? ఈయనెవరో నాకేమీ తెలియదయ్యా. ఎవరో సిద్ధ పురుషుల్లో ఉన్నాడు. మరి ఎందుకో గాని తన విద్యను కోల్పోయినట్టున్నాడు. ఈయన ఎగిరేటందుకు ప్రయత్నించాడు గాని చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. సిద్ధపురుషుడా? సిద్ధపురుషుడే కాదు, ఎవడో పిచ్చి సన్నాసిలాగా ఉన్నాడు. ఇదో పిల్ల స్పృహ తప్పిందో చచ్చిపోయాడో. ఇట్లాంటి పిచ్చోడి ఈడికెందుకు తేవాల్సిన అవసరం వచ్చింది అట. ఏటైందమ్మా? ఏడుతున్నావేటి? అయ్యా, నీవే అనేవాడివిగా
కష్టాల్లో ఉన్న వారికి సహాయపడటం అనవాసులైన మన ధర్మమని. నేను ఈయనకి సహాయం చేద్దామని తెస్తే నీవు చచ్చిపోని అంటావే. సర్లే ఇంకోరుకో తల్లి. అయ్యా, ఈయనెవరో సామాన్య మానవుడా లేడు సుమా. అసలు ఈ విషయం నీకెటా తెలిసేటి? సామాన్య మానవుడు కాడని. చెట్టు మించి పడినా చావలేదయ్యా. అయ్యా, నీకేవో ఆకులు మూలికలు లాంటివి తెలుసు కదా, అవి వాడితే పోతున్న ప్రాణం తిరిగి వస్తుంది కదా. అయితే మరి నీవిలా సృహ తప్పిన వాణ్ణి బతికించలేవా? సర్లే, నేను అడవికెళ్ళి ఇతగాడికి వనమూలికలు అవి తీసుకొస్తాను. కురిలా, ఓయ్ నిన్నే, నీ బిడ్డ వన్య పెళ్ళిడికి వచ్చేసినది. నువ్వు ఆమెకి తగిన వారిని ఎతికెతికి అలసిపోతున్నావు. ఏ యువకుడైనా సరే వంజకి నచ్చటం లేదు. ఈ పిచ్చోడు ఎవడో వంజకి నచ్చినట్టే ఉన్నాడు. అందుకేనేమో అతన్ని ఎత్తుకుని గుడుసుకు తీసుకొచ్చేసినది. ఓయ్ కురీలా, మందులు మాకులతో అతగాన్ని బాగు చేసేసి వంజకిచ్చి పెళ్లి చేసేసి నీ బరువు కథ తగ్గిపోద్ది మరి. అయ్యో భగవంతుడా, పరమేశ్వరా, ఇదేమిటి ఇంత బాధ? అతిథి, అతిథి, అతిథి లే. ఏటమ్మా వన్య, ఏడుతున్నావేటే? ఇటు చూడు, ఈ అద్భుతమైన ఆకుపసరుని వంటికి రాసినావంటే ఇతగాడు సట్టుక్కుని లేచి నిలబడతాడు మరి. ఈ ఆకులు బాగా నూరి ఆ పసరుని ఇతగాడు నూదిరికి పట్టించేసాయి. ఎల్లు మరి త్వరగా. ఓ సిద్ధపురుషుడా, ఇక నీకు త్వరలోనే బాగైపోతుంది. మా అయ్య ఇచ్చిన మందులెంతో అద్భుతమైనవి. దమయంతి, దమయంతి, ఇంక నీ స్వయంవరానికి సన్నాహాలన్నీ కూడా పూర్తయిపోయినట్టే. ఇప్పుడిక నీకు నచ్చిన వరుణ్ణి వరించవచ్చు. మాత, విధాత ఎవరినైతే నా భర్త రూపంలో నా వద్దకు పంపాడో అట్టి నారద మహర్షిని నేను కోరి వరుడుగా ఎంచుకున్నాను. మనస వాచ కర్మణ ఆయనని నా భర్తగా నేను అంగీకరించాను. పరపురుషుల గురించి ఇంకా ఆలోచించడం కూడా నా వల్ల కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. నీవి స్వయంవర సభలో ఎవరో ఒక రాజపురుషుణ్ణి భర్తగా వరించవలసిందే. సఖి,
నేను నారదుడు ఎక్కడున్నాడో కనిపెట్టాను. ఆయన ఒక కుటీరంలో నివసిస్తున్నారు. నేను ఆయనకు నీ నిర్ణయాన్ని గురించి తెలియచేశాను. అలాగా? మరి ఆయన ఏమన్నారు? ఆయన అన్నారు, రాకుమారి దమయంతికి చెప్పు, నా వంటి వానరముఖుడి గురించి ఆలోచించవద్దన్నారు. చక్కని రాజకుమారుని చూసి వివాహం చేసుకోమన్నారు. వసుధ, నన్ను వెంటనే ఆయన వద్దకు తీసుకెళ్ళు, లేకుంటే స్వయంవరం జరిగేలోపే ప్రాణత్యాగం చేస్తాను. వద్దు వద్దు, అటువంటి అనర్థం ఏమీ తలపెట్టకు. నీవు నా మాట వింటే నేను అలా చెయ్యను. అయితే సరే, ప్రొద్దు కూకాక ఎవ్వరికీ తెలియకుండా భవనం నుంచి వెళ్ళిపోదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ పరమేశ, నా చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధించకండి. లోకానికి ముఖం చూపించలేనంతగా చేయకండి. పరమేశ, నాపై కృప చూపండి. పరమేశ్వర, నాపై కృప చూపండి. నాకు మళ్ళీ నా పూర్వరూపాన్నిచ్చి నాకిలాంటి కారావాసాన్ని నుంచి తప్పించండి పరమేశ. నాకు ముక్తినివ్వండి పరమేశ, నాకు ముక్తినివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది స్వామి? దేవి, మాకు ప్రియమైన నారదుడు పిలుస్తున్నాడు. కానీ మేము నిస్సహాయులం. మేము గనక నారదుణ్ణి పర్వతుడి శాపం నుంచి విముక్తుణ్ణి చేస్తే అది విధి విధానానికే విరుద్ధమవుతుంది. మేము విధి నియమాలను అతిక్రమించలేము. శాపాన్నిచ్చిన వాడే శాపం పొందిన వ్యక్తిని శాప విముక్తుని చేయగలడు. తమరు సర్వసమర్థులే కదా స్వామి. నారదుణ్ణి ఈ ఆపద నుంచి తమరే విముక్తుని చేయగలరు. మేము పర్వతునికి ప్రేరణనిస్తాం. కానీ దానికి ముందు జరగవలసినది ఇంకా చాలా ఉంది సుమా. స్వామి, రాకుమారి, మీరా? ఇప్పుడా? ఇక్కడ? అవును స్వామి. నేనింక శాశ్వతంగా నా పుట్టింటి వారందరినీ వదిలి తమ చరణాల వద్దకు శరణు కోరి వచ్చాను. మీరిలా చేయడం తగని పని. మీరిలా చేయడం తగని పని రాకుమారి. తల్లిదండ్రుల ఆశ్రయాన్ని విడిచిపెట్టడం అనేది ఎటువంటి కన్యకైనా తగని పనియే సుమా. నాకింకేమి ఉపాయం తోచలేదు. నేను నా మనసును మీకే... వద్దు రాకుమారి, వద్దు. ఏ కన్య అయినా తన మాతాపితలు చెప్పిన మాట వినకుండా తాను కోరిన వరుణ్ణి వివాహమాడటానికి నిశ్చయించుకుని తన పుట్టింటిని వదిలిపెడితే అది జరిగే ముందుగానే ఆమె తన మానమర్యాదల్ని విడిచిపెట్టాలి రాకుమారి. ఏ స్త్రీ అయినా మానమర్యాదల్నే విడిచిపెట్టిందంటే ఇంకా ఆమెలో మిగిలేదేముంటుంది? ఆమెను ప్రేమించటానికి తగినది. పురుషుడికి స్త్రీలో ప్రేమకు ఆకర్షణకు గల కారణం వల్ల ఆమెకున్నటువంటి మానమర్యాదలే కదా. వాటిని వదిలేస్తే తక్కినదంతా అది కామమే, ఆకర్షణ రహితమే, క్షణికమే. కానీ మునీంద్ర, నేను తమరిని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించటం లేదే. నిన్ను ప్రేమించమని నన్నెవరూ బలవంత పెట్టలేరు. అయితే మీరింకా నా విషయం గురించి కాస్తైనా ఆలోచించలేరా? ఆలోచన
పెళ్లి కాని కన్యల గురించి ఆలోచించటానికి అధికారం ఉండేది వారి తల్లిదండ్రులకే. మీరేమో ఆ అధికారాన్ని ఇలా కాలరాసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడికి ఇలా వచ్చేశారు. రాకుమారి దమయంతి, పిల్లలు తమ తల్లిదండ్రుల ఆశీస్సులను తమకెప్పుడూ శిరోధార్యమేనని భావించకుండా వదిలిపెట్టి బయట ప్రపంచంలో అడుగు పెడితే వారికి జీవితంలో సుఖం ఉండదు. ఇక్కడికి వచ్చి కూడా నాకు నిరాశే మిగిలిందా? రాకుమారి, మీరు మాటి మాటికి డొంక తిరుగుడుగా ఒకే విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? నేను మీకెన్నడూ ఏ వాగ్దానము చేయలేదే. రాకుమారి, నేనొక బాలబ్రహ్మచారిని. దురదృష్టవశాత్తు నా మనస్సు క్షణం సేపు చలించింది. అందుకు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాను. మీరు శిక్ష అనుభవిస్తున్నారా? అవును రాకుమారి, నేనొక్క క్షణం పాటే విచలితున్నయ్యాను. ఈ ప్రపంచానికి రాబోయే కాలంలో ఎన్నటికైనా ఈ చేదు నిజం తెలుస్తుందా? దేవర్షి నారదుడు అహర్నిశలు కూడా నారాయణ నారాయణ అని జపిస్తున్నప్పటికీ ఇలా క్షణిక మానసిక దౌర్బల్యం వల్ల ఇంత కఠిన శిక్షను, సహించరాని బాధను అనుభవించవలసి వచ్చిందని నా జీవితంలోని ఈ కటిక నిజాన్ని తెలుసుకున్న వివేకవంతులకు గుణపాఠం నేర్చుకుంటారు. వారు జాగ్రత్తగా, హెచ్చరికగా ఉంటారు. క్షణికమైనా సరే మానసిక దౌర్బల్యం జీవితాన్ని ఎంతో నరకప్రాయం చేయగలదు సుమా. అందువల్ల ఇప్పటి నుంచి నేనొక నిర్ణయానికి వచ్చాను. నేనిక పొరపాటున కూడా వివాహం గురించి ఆలోచించక ఇకపై దృఢ సంకల్పం కలిగి ఉంటాను. ఇంకా నీవు కూడా నీ తండ్రి వద్దకు వెళ్ళిపో, లేకపోతే ఆయన బాధపడతారు. మునీంద్ర, దృఢ సంకల్పం ఉన్నది మీకు ఒక్కరికి మాత్రమే అనేమీ లేదు కదా? అంటే నేను ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినప్పటికీ మీకు చరణదాసిగా మాత్రమే ఉండాలని సంకల్పించుకున్నాను. మీరు నన్ను వివాహం ఆడినా కాదన్నా సరే, నేను ఈ కుటీరంలోనే ఒక మూల పడి ఉంటూ యథాశక్తిగా మిమ్మల్ని సేవిస్తూ ఉంటాను. అది అసంభవం దేవి, ముమ్మాటికి అసంభవం. ఒక నైష్టిక బ్రహ్మచారి ఒక స్త్రీతో పాటు ఒకే స్థలంలో ఉండడం సాధ్యం కాదు. నీవందుకు అంగీకరించకపోతే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా విన్నపం ఆలకించండి. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ఉండటం వల్ల మీ బ్రహ్మచర్యానికి ఏ ఆటంకము కలగదు. నేను కేవలం మీ దర్శనం పొంది నా పత్ని ధర్మాన్ని పాటిస్తూ ఉంటాను. నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి స్వామి, నన్ను మీ దర్శన భాగ్యాన్ని పొందనివ్వండి. మునీంద్ర, దయచేసి దమయంతిని ఇక్కడ ఉండేటందుకై అనుమతించండి. ఈమె తన పుట్టింటికే కనుక వెళ్ళవలసి వచ్చినట్టయితే ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఆ పరమేశ్వరుడే నన్ను రక్షించగలడు. మీరు కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి. నాకు శాప విముక్తి కలిగి ఈ స్థితి నుంచి బయటపడతాను. నమః శివాయ. ఓ శివశంకర, మీరు నాకు పుత్రుడు కలగబోతాడని వరమిచ్చారు కదా, ఆ వరం ఎప్పుడు ఫలిస్తుంది ప్రభు? నేను ఇలా ఎంతకాలం నిరీక్షించను, నాకు ఇంకా నిరాశ కలుగుతోంది. నా కోరిక త్వరలోనే తీర్చండి పరమేశ్వరా. అధైర్యపడకు. పరమేశ్వరుడిచ్చిన వరం తప్పక ఫలిస్తుంది. ఆయన వాగ్దానాన్ని పొరపాటును కూడా సంశయించరాదు. నేనేమి సంశయించటం లేదు స్వామి.
నేను పరమేశ్వరునికి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జగత్ పరిపాలకుడికి జ్ఞాపకం చేయడం అవసరమా దేవి? ఆలస్యం కావడంతో బహుశా అధైర్యపడుతున్నావేమో. ఇలా ఆలస్యం కావడం నీ ధైర్యానికి పరీక్షే కావచ్చు. అందుచేత ధైర్యాన్ని కోల్పోకు. చిత్తస్థైర్యం ఉన్నవారు సఫలులైతే ఆనందం రెండింతలవుతుంది, వారి శక్తి పెరుగుతుంది.